హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఏమండి ఈరోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్ట్ అయింది. మనం చెప్పినట్టుగా అనుకున్నట్టుగా 100% అబోవ్ అని చెప్పేసి అన్నాము. ఈరోజు లిస్ట్ అయింది 135% లిస్ట్ అయింది. 165 70 రూపీస్‌లో ఐపీఓ ఆఫర్ ఇస్తే ఈరోజు 165 రూపీస్‌తో అప్పర్ సర్క్యూట్ క్లోజ్ అయింది. అలర్ట్ అయి ఉంటుందా? అలర్ట్ అయితే మాత్రం మంచి బంపర్ గెయిన్స్‌తో ఉన్నట్టు. మాకు అలర్ట్ కాలేదు. మరి మేము ఎలా ఇప్పుడు ఈ ప్రైస్‌లో పర్చేజ్ చేయొచ్చా? అలర్ట్ కాకపోతే ఈ ప్రైస్ అనేది 165, 180 రూపీస్ అనేది హై ప్రైస్‌లో ఉంది. అలర్ట్ కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒకే అకౌంట్‌లో కాకుండా మల్టిపుల్ ఆఫ్ అకౌంట్స్‌లో మీ అకౌంట్‌లో, మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్‌లో ఈ ఒక్కొక్క అకౌంట్‌లో ఒక్కొక్క లాట్ అప్లై చేసినా మీకనేది ఛాన్సెస్ అనేది హెవీగా ఉంటుంది. ఓకే. రైట్. నెక్స్ట్ టుమారో వాచ్ లిస్ట్ స్టాక్స్ అండ్ 17th సెప్టెంబర్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ. నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసి ఈరోజు ఎంత అక్కడ 25,383 క్లోజింగ్. 27 పాయింట్ ప్లస్‌లో క్లోజ్ అయింది. అన్నట్టుగా నిన్న ఏమనుకున్నాం 25,300, 250 సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. 520 రెసిస్టెంట్ లెవెల్ అనుకున్నాం. బట్ మార్కెట్ మార్నింగ్ నుంచి కూడా ఒకే రేంజ్‌లో అదే 50 పాయింట్స్ రేంజ్‌లో అటు, ఇటు, ఇటు, అటు అయింది. ఈరోజు మార్కెట్‌లో నో మూవ్‌మెంట్. నెక్స్ట్ ఫెడ్‌ది మీటింగ్ కూడా ఉంది. 18థ్ వస్తుంది. మనకు ఫెడ్ మీటింగ్ 18థ్ 12:30కి వస్తే మనకు దాని ఎఫెక్ట్ అనేది 19థ్ ఉంటుంది మన మార్కెట్స్ పైన. కాబట్టి ఈవెంట్స్ ముందు మార్కెట్స్ అనేది ఇలానే బిహేవ్ చేస్తా ఉంటాయి. నెక్స్ట్ రేపు గనక మూవ్‌మెంట్ వచ్చేది ఉంటే రేపు కూడా సేమ్ ఇదే 25,300, 250 సపోర్ట్ లెవెల్. 25,500, 520 అది గనుక క్రాస్ అయ్యేది ఉంటే ఇమ్మీడియేట్‌గా మీకు 100 నుంచి 150 పాయింట్స్ అనేది అప్ సైడ్ వస్తుంది. డౌన్ సైడ్ 25,300, 200 సపోర్ట్ లెవెల్. ఇది నిఫ్టీ. నెక్స్ట్ 25,500 కాల్ 70 అంటే 65 రూపీస్ అలా క్లోజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సేమ్ 51,700, 52,000 రెసిస్టెంట్ లెవెల్ అనుకున్నాం. అక్కడ దాకా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 52,000 క్లోజింగ్ వచ్చేసి 52,153. ఇప్పుడు వచ్చేసి దీనికి సపోర్ట్ లెవెల్ 52,000 సపోర్ట్ లెవెల్. ఈరోజు 52,000 సపోర్ట్ లెవెల్. ఇది గాని దీనిపైన ఉండేది ఉంటే 52, 200, 150, 200, 500 దాకా వెళ్ళేది. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి అంటే రేపు వచ్చేసి ఒకటి ఫైనాన్స్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. రేపు ఫైనాన్స్ స్టాక్స్‌లో మూవ్‌మెంటమ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈరోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏమో పెరిగి ఉంది. బజాజ్ ఫైనాన్స్ అండ్ ఫిన్సర్వ్ ఏమో డౌన్‌లో ఉంది. రేపు బజాజ్ ఫైనాన్స్ అనేది కొంచెం మూవ్‌మెంటమ్ వచ్చే ఛాన్స్. అందులో గనక మూవ్‌మెంటమ్ వస్తే ఫిన్ నిఫ్టీ అనేది ఉంటుంది. ఫిన్ నిఫ్టీ అనేది రేపు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఈవెంట్స్ ఉంది. 18థ్ అంటే రేపు స్టార్ట్ అవుతుంది. 18థ్ ఎండ్ అవుతుంది. రేపు అవుట్‌కమ్ అంటే రేపు కూడా మీటింగ్ అనేది నడుస్తా ఉంటది. అలా ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? యూఎస్‌లో ఫెడ్ మీట్ 25 బీపీఎస్ పాయింట్స్ కట్ చేస్తారని న్యూస్ ఆల్రెడీ ఉంది. ఆ 25 బీపీఎస్ పాయింట్సే కట్ చేస్తే రేట్ కట్ అనేది ఉండేదుంటే మార్కెట్ వచ్చేసి ఆల్రెడీ డిస్కౌంట్ అయిన న్యూసే. కాబట్టి ఎక్కువ ఉండకపోవచ్చు. ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. డౌన్ సైడ్ కొంచెం రావచ్చు. ఇన్ కేస్ ఆఫ్ 0.25 కూడా కట్ చేయలేదనుకో అప్పుడు మాత్రం మార్కెట్ హెవీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ 0.25 కాకుండా 0.35 కట్ చేస్తే అప్పుడు నార్మల్‌గా ఉండే మార్కెట్ అప్ సైడ్ ఉండే పాజిటివ్ సైడ్ ఉంటుంది.
ఇన్ కేస్ ఆఫ్ డాటాస్ సరిగా లేవు, జాబ్‌లెస్ డాటా వీక్‌గా ఉంది, ఇన్‌ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయింది అని జెప్పేసి వాళ్ళు గనుక 0.5 గనుక కట్ జేస్తే మార్కెట్ అనేది హెవీగా ఫాల్ అవుతది. 0.5 కట్ జేయి. ఎందుకంటే మార్కెట్‌లో ఇంకా నెక్స్ట్ వేరే ఏదైనా ఆహ్, వీక్‌నెస్ ఉండొచ్చేమో. జాబ్‌లెస్ కానీ నెక్స్ట్ వేరే ఇన్ఫ్లేషన్ న్యూస్ ఉందేమో. అందుకనే వీళ్ళు ఇంతగా కట్ జేశారని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ 4 ఇయర్స్ తర్వాత రేట్ కట్ అవుతుందనే న్యూస్ అయితే ఉంది. కాబట్టి ఇంత ఒకేసారి అంత కట్ చేయరని మాక్సిమం అయితే కట్ చేయరు. 0.25 కట్ చేస్తే మాత్రం నార్మల్‌గా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జోన్‌లో ఉంటాయి. 0.35 అయితే పాజిటివ్‌గా ఉంటుంది. న్యూట్రల్ టు పాజిటివ్. 0.5 కట్ చేస్తే 0.5 కట్ చేస్తే మాత్రం అది ఫస్ట్ పెరిగిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఆహ్, రేపటి గురించి వాచ్ లిస్ట్‌లో అంటే రేపు ఏ స్టాక్స్ మనం వాచ్ చేయొచ్చు అంటే ఐఈఎక్స్, ఐఈఎక్స్ ఒకటి, ఐఆర్‌సీటీసీ, ఆన్ మొబైల్, ఎల్ఐసి హౌసింగ్. ఈ 4 స్టాక్స్ అనేది మనం రేపు వాచ్ లిస్ట్‌లో వాచ్ చేసుకొని మీరు మొమెంటమ్ వచ్చినప్పుడు మనం అప్ సైడ్ తీసుకునేదానికి చూడండి. నెక్స్ట్ ఇలా మా వీడియోలను చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటే నెక్స్ట్ నేను రాబోయే వీడియోలో ఒకటి లాంగ్ టర్మ్ మంచి స్టాక్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవడానికి బై చేసి హోల్డ్ చేసుకోవడానికి నెక్స్ట్ షార్ట్ టర్మ్స్ డైలీ నెక్స్ట్ ఫర్దర్‌గా ఏ స్టాక్స్‌ని వాచ్ చేయాలనేది అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.